ఆ లిస్టులో ఉన్నవాడు ఎవడైనా వాడి అంగచ్ఛేదన చేసి బహిరంగంగా వాడిని ఉరి తీయాలి. వాక్స్ డాక్స్ బార్క్స్ రాధమనోహర్ రాక్స్. ఇప్పుడు నువ్వు చేస్తే కౌంటర్, నేను చేస్తే ఎన్కౌంటర్, లేవడం ఉండదు, సావడమే. ఎందుకని? నేను చెప్పేది నిరూపిస్తాను కాబట్టి. నీకు అర్థమైందా? అంత స్పీడ్గా, అంత ఫెరోషియస్గా, అంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడతా అంటే అబద్ధాన్ని తట్టుకోలేను కాబట్టి అంతే. నేను ఏదో మతానికి వ్యతిరేకం కాదు సార్, నేను అబద్ధానికి వ్యతిరేకం. ఎక్కడ అబద్ధం జరిగినా కూడా వ్యతిరేకిస్తూ ఉంటారా? ఎక్కడ తప్పు జరిగినా వాడు వీడు కదా. ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు బెంగాల్లో కలకత్తాలో ఓ డాక్టర్ని ఓ 15 మంది ఎంతమందో నాశనం చేసి చంపేశారు. ఆ లిస్టులో ఉన్నవాడు ఎవడైనా వాడి అంగచ్ఛేదన చేసి బహిరంగంగా వాడిని ఉరి తీయాలి. వాడి మతంతో వాడి గతంతో నాకు అవసరం లేదు, వాడు నశించిపోవాలి. ఎందుకని నాశనం చేశారు కాబట్టి. మత ఆధారం లేదు ఇక్కడ, ప్రాంత ఆధారం లేదు, భాష ఆధారం లేదు. ఇప్పుడు నేను అబ్దుల్ కలాంని అభిమానిస్తాను, మా మతం చూస్తే అభిమానించకూడదుగా? అవును, అంతే కదా. మరి నేను వ్యతిరేకించేది ఏంటంటే మానవత్వ వ్యతిరేకమైన ప్రతిదీ వ్యతిరేకిస్తా, మూఢత్వాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు ఒక అక్కాయి ఉండి పసుపు పండగ అవంతా చేసింది. బీయింగ్ ఏ గొర్రె హౌ యూ కెన్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ హల్దీ అది అంతా క్వశ్చన్ చేశారు. పసుపు ఈజ్ ఏ టర్మరిక్, ఆరోగ్యం, దేర్ ఇస్ నో కనెక్షన్ ఆఫ్ హిందూయిజం అని కథలు చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అప్పుడు చీర కూడా లేదు మరి మీ మతంలో, గాజులు కూడా లేవు, బొట్లు కూడా లేవు, అక్షింతలు కూడా లేవు. ఆ మాటకు వస్తే మన బ్లడ్ ఎక్కడది, హెడ్ పారైందా అప్ప. సో కాబట్టి ఈ బుర్ర తక్కువ వాళ్ళని కొంతన్నా బుర్ర పనిచేసేలా చేయాలని తపత్రయం అంతమించి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏ టిఫినో చేస్తారు కదా, ఎవడో పొట్టుడు ఇందాక వాడు చెప్తున్నాడు భారత్ సర్వనాశనం చేసేది మేము ఉన్నది అని చెప్పి ఇలా. ఇదంతా ఎందువల్ల? ఆ మస్తకంలోకి ఎక్కకూడని పుస్తకం ఎక్కింది, అంతే కదా. పోనీ ఏమంటే ఉదాహరణకి ఇంజనీరింగ్ చదివిన వాడి నుంచి ప్రపంచం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక నిర్మాణం ఆవిష్కరణ కదండి. మరి WTC కూల్చింది ఎవడు? వాడు ఇంజనీరేగా. అంటే ఆ చదువు, అది ఒక సామెత ఉంది బాగున్నది, కానీ చదువేందుకు సాంకనాకనని అక్కడ సూటబుల్ అన్నమాట. సో కాబట్టి ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఆధునిక సమాజంలో ఎక్కువ మంది ఎవరు? లిటరేట్స్. మనకు కావాల్సింది ఎవరు? ఎడ్యుకేట్స్. ఓకే, కాలేజీలో ఉన్నంత మాత్రం ఎడ్యుకేట్ పీపుల్స్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఇంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు. అది డిపెండ్స్ సార్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 30 ఏళ్ళు వెనకెళ్ళండి, వెళ్తే పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి, ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి? ఓకే, చాలా మారింది. అంటే కిందకా పైకే? ఏది పైకి అయింది? స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? క్రైమ్ పెరిగినట్టు. హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? రోగాలు పెరిగినట్టు. ఇందులో డెవలప్మెంట్ ఏముంది సార్? అవును. అలాగే పూర్వం ఊరి చివరి ఎక్కడో ప్రసాద్ ఉండేవాడు. ప్రసాద్ అంటే తెలుసా నాన్న? తెలుదు కదా, చిన్నోడు కదా. ప్రసాద్ అని ఫ్రెండ్స్ మాకు ఉన్నారు, వాళ్ళని ఏడిపించేవాళ్ళని సరదాగా. చెప్పండి సార్, ప్రసాద్ అంటే ఏంటో? ప్రభుత్వ సారాయి దుకాణం. అంతుందా అనుకోకే. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. ఆ పేర్లు కూడా ఉంటాయిగా మరి. అదే ఫ్రెండ్స్ని చిన్నప్పుడు అలా ఏడిపించేవాళ్ళం. ఈ ప్రభుత్వ సారాయి దుకాణం ఎక్కడ ఉండేది? ఊరవతలు ఉండేది. ఇప్పుడు వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇందులో అభివృద్ధి ఏముంది? ఇప్పుడు మొన్న ఒక సభకి వెళ్ళాము సార్ మార్కాపురం. నేను మాట్లాడుతుంటే గుర్రం స్పీడ్గా వచ్చేస్తాను. నేను వాడిని హట్ చేయకూడదు, వీళ్ళకి అర్థం కావాలి, అందుకని ఇంగ్లీష్ తెలుగులో కూడా అనకూడదు. హార్స్ ఈజ్ కమింగ్ విత్ ఫోర్స్, ప్లీజ్ కమ్ అంటే ఆడు నా మీదకి రాకుండా అలా మా సామాన్లు నిలబడి అమలుప్రభు మళ్ళీ గొడవ పెరగకుండా నెమ్మదిగా వాడిని పక్క తీసి అక్కడ గుర్రం మీద ఉన్నాడు. ఈజ్ కమింగ్ ఆన్ హార్స్ విత్ ఫోర్స్, ఈ కంప్లీట్ ద కోర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్. అది పరిస్థితి. ఇప్పుడు వాడు అలా ఆడేదో మైక్ సెట్కో దేనికో తోడుగా వచ్చాడు, గుర్రం ఎక్కిసి వచ్చాడు. మనం ఏం చేయలేము, రాజుగారి కంటే బలవంతుడు అలా. సో ఈ గుర్రాలు ఎందుకు పెరిగినాయి? వాళ్ళ మధ్యలోకి ఎందుకు వచ్చినాయి? ఇదివరకు
తాగుబోతుడు సిగ్గుపడుతూ ఉండేవాడు, ఆ అపరాధ భావం ఉండేది వాడికి. సిగరెట్టు కాల్చేవాడు పెద్దలు ఎవరన్నా కాబట్టి పడేసేవారు. నాతో ఓ పెద్ద ఆయన గుంటూరు జిల్లా ఇక్కడే మొన్నే ఒక 3 నెలల క్రితం కాలం చేశారు. వారు నాతో బాధపడుతూ కాశీలో చెప్పారు, 30sలో అంటే వారు 80 years ప్లస్, 36 అట్లా మా ఊళ్ళో మా నాన్నగారు అలా వేదం చదువుకుంటూ చెరువులో స్నానం చేసి వస్తుంటే వాడు గబగబా చుట్టపాడేసేవారు. భయం, గౌరవం, భయం 2. ఇప్పుడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది అన్నారు. ఎందువలన విచ్చలవిడితనం పెరిగింది. ఈ హైదరాబాద్లో ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉండొచ్చు? చాలా ఉన్నాయి. ఎందుకు ఉండాలి? దౌర్భాగ్యం. ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కదా. సరే అవన్నీ పక్కన పెట్టండి. మరి మీరు అడిగిన దానికి చెప్తున్నా. అవును, కరెక్టే. ఏ నేల ఇది? రాముడు పుట్టిన నేల. రామాయణంలో శ్రవణ కుమారుడు పుట్టిన నేల. తల్లిదండ్రులను వదిలేయలేదు అతను, గుడ్డివాళ్ళని కావిడిలో వేసుకు తిరిగాడు. అలాంటి నేలలో అమ్మని ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఓల్డేజ్ హోమ్ బయట వదిలేయడం, రోడ్డు మీద వదిలేయడం, దాని ఏదో టీవీలో వీడియోలు కాదు, ప్రత్యక్ష ఉదాహరణ నేను. పుష్కరాలు 2015 కొవ్వూరులో ఉన్న ఒక మఠంలో చెట్టు కింద కళ్ళు కనబడిన వృద్ధురాలు, అక్కడే అన్నీ పిచ్చిది నవ్వుతూ మా పిల్లలు వస్తారని చెప్పేది. ఓ రోజు బోరు వాన, నేనేదో ప్రసాదం అది పెట్టేవాడిని, ఆ చెట్టు కింద అలా ఉండేది. బోరున వాన, నేను అప్పుడే స్నానం చేశా. ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? ఏం చేయాలి? స్నానం చేశాను, మళ్ళీ స్నానం కావాలితే చేయాలి, తప్పదు. ఆవిడ ఉండే స్థితిలోంచి ఆవిడని రక్షించాలి. ఎవరు నాకు తోడొచ్చేవాళ్ళు లేరు. అలా జబ్బలు పట్టుకుని ఆ మఠం వాళ్ళు లోపల తీసుకెళ్ళడానికి ఒప్పుకోలే. ఆ మెట్లు కింద ఆవిడకి ఏదో ఏర్పాటు చేసి, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఆటో తెప్పించి, ధర్మం ఏమిటి, మీరు వెళ్ళి అది తినడం అంతే. ఆవిడ ఎదురు చూపులకి న్యాయం చేయడం. అది మానేసి నిన్న పొద్దున్న ఎవరో పెట్టారు తిన్నాను అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటారు, మండుద్ది. అలా ఇక్కడ ఎంతో రిచ్ కల్చర్ ఉంటే నువ్వు రొచ్చులోకి వెళ్ళి రక్తము పాపము చెత్త అంతా చెప్తే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను సార్? ఇన్నాళ్ళుగా జరుగుతున్న మత మార్పిడిని మీరు కావాలని అడ్డగించే ప్రయత్నం జరుగుతోందా? మీరు దాన్ని అడ్డగించే ప్రయత్నం చేయగలుగుతున్నారా? వాటిని ఆపగలుగుతున్నారా? ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తానో మీకు చెప్తున్నా. భగవద్గీత ప్రభుపాదుల వారి భాష్యం ఇస్కాన్ నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు 32 రోజుల్లో చదివానది మొత్తం. అదే పనిగా ఇంట్లో ఉన్నప్పుడు మేడ మీదకి వెళ్ళడం, అమ్మ పిలిచినప్పుడు కిందకి వెళ్ళడం, తినడం, పైకి వచ్చేయడం, చదువుకోవడం, ఇదే పనిగా 32 రోజులు అదే పని మీద ఉన్న చదివాను. అందులో పట్టుదల ఎలా ఉండాలి అని ఒక ఉపమానం చెప్తారు. ఓ పిట్ట, భార్య భర్తలు, సముద్రం ఎదురుగా చెట్టు, ఆ చెట్టు మీద పిల్లలను పెట్టినాయి, గుడ్లు. ఈ ఆడపక్షి వచ్చేసరికి ఆ గుడ్లు మొగుడు వచ్చాడు, మొగుడు పక్షి, మామ ఇలాగా గుడ్లు సముద్రం మింగేశాడు, నా కడుపు కోత ఎవరు తీరుస్తారని ఏడుస్తుంది. నువ్వేం బాధపడకవు, ఈ సముద్రాన్ని నేను ఎంటీ చేస్తా. ఎవరు? ఈ ప్రతిజ్ఞ ఎవరిది సార్? ఇంత పెట్ట కొంచెం కోతగనం కదా. ఐ విల్ ఎంటీ దిస్ అందే అని ఆ ముక్కుతో ఓ చుక్క నీరు తీయడం, అక్కడ గట్టు మీద వేయడం, చుక్క నీరు తీయటం, పక్కన వేయటం. సరే అసలు అయ్యే పని కాదు కదా. అవును. అసలు అదే మిగిలిన